నొప్పి ఆడిపోయినా నీకు వంటినికి పోయింది, నీకు తగ్గదు అని చెప్పి ఆడిపోయినా ఈ 7 వారాలు ఈ ప్రార్థనకు వస్తే తగ్గిపోయింది నాకు. ఎక్కడ తగ్గదన్నారా సడుగు నొప్పి? ఏ ఊరమ్మా మీది? మాది రేలగడ్డ. మా వాళ్ళు వస్తుంటే వచ్చావు 7 వారాలు వచ్చావు, తగ్గిపోయిందా? తగ్గింది. నొప్పి లేదా? నొప్పి లేదు చదువు. మరి ఎక్కడికి వెళ్ళినా తగ్గదన్నారుగా, తగ్గదని చెప్పి ఇక్కడికి వస్తే తగ్గిందా? ఎవరు తగ్గించారు? యేసయ్య తగ్గించారు. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ. హల్లెలూయా. నా పేరు నాగేంద్రమ్మ. మాది ఎల్లుగొండ పక్కలో పొదిలి దాటినాక ఇది 3వ వారం నేను వచ్చేది. 2 వారాలు వచ్చిన సాక్ష్యం చెప్పిన. ఈ పోయిన వారం నుంచి ఈ రోజు వరకు జ్వరము, తలనొప్పి. మొన్న రాత్రి దాకా ఒకటే తలనొప్పి, అసలుకి చర్చిలో కూడా కూర్చోలేకపోయినా. ఒంగోలు కల్వరి టెంపుల్ లేకపోతే అక్కడ అసలు కూర్చోలేక మళ్ళా దేవుడి సన్నిధిలో పోయి టాబ్లెట్ తెచ్చేసుకున్నాను. అయినా నాకేం తగ్గినట్టు అనిపించలే. ఆయనకు అనుకున్నాయ్యా, నేను 3వ వారం వచ్చి ఖచ్చితంగా సాక్ష్యం చెబుతానయ్యా, నువ్వెందుకు నాకు తగ్గలేదు అని నేను మొన్న రాత్రి ఏడ్చి ప్రార్థన చేసుకున్నాక ఇంకా ఏ టాబ్లెట్ వేసుకోలే, శుభ్రంగా తగ్గిపోయింది తలనొప్పి. ఏమ్మా తగ్గిపోయిందా? ఎవరు తగ్గించారు నీకు? యేసయ్య తగ్గించాడు. యేసయ్య తగ్గించాడు. గట్టిగా చప్పటి కొడి గట్టిగా దేవుని మహిమ పొందుదాం. పాస్టర్ వందనాలు. నాకు 2 కాళ్ళల్లో ఆన్లు వచ్చి 2 నెలలు కాలు కింద పెట్టలేదు. బాగా బాధపడినాను. అందరూ కూడా కాళ్ళు హాస్పిటల్కి పోయి కోపించుకొని చెప్పారు. కోపించుకున్నా కూడా మళ్ళీ వస్తాయని చెప్పారు. నేను భయపడి హాస్పిటల్కే పోలేదు. తండ్రి దేవుడా, నా కాళ్ళు తగ్గితే నీకు సాక్ష్యం చెబుతాను అనుకున్నాను. కాళ్ళు ఏం తగ్గినాయి అమ్మా? ఆన్లు వచ్చినాయి. ఆనలు వచ్చినాయి కాళ్ళకి. 2 నెలలు కాలు కింద పెట్టకుండా బాధపడ్డా. అందరు హాస్పిటల్కి పోయి కోపించుకున్నా కూడా మళ్ళీ వస్తాయని చెప్పేసరికి ఎందుకు నేను మంగళవారం ప్రార్థన పోయి తగ్గుతాయి అని ఆశతోటి వచ్చాను. వచ్చిన వారానికే తగ్గిపోయింది. ఇప్పుడు 5వ వారం సాక్షి. ఆనలు తగ్గిపోయిన అంటున్నావు, మరి ప్రేయర్లు రాసావా ఆనలకి? రాశాను. వారంలోనే తగ్గిపోయాయి. వారంకే తగ్గిపోయాయి. నిజంగానమ్మా? నిజంగానే తగ్గిపోయాయి. ప్రార్థనకు వచ్చావు, ప్రేయర్లు తీసుకున్నావు, విశ్వాసంతో రాసావు. రాశాను. వారానికే తగ్గిపోయినాయి. నేను 5వ వారం చెప్పాలని 5 వారాల దాకా ఆగా. ఇవి 5వ వారం. ఏ ఊరు మీది? రాజంపల్లి. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పొందు. దేవునికి మహిమ కలుగును. నాకు అయ్యగారికి అమ్మగారికి వందనాలమ్మా. నేను నెల కిందట ఇక్కడికి వచ్చాను. నాకు అప్పుడు హెడేక్ బాగుంది. ఎన్ని టాబ్లెట్లు వేసుకున్నా తగ్గలేదు. మంగళవారం ప్రార్థనకు వచ్చి కూర్చున్నప్పుడు అయ్యవారు తలనొప్పి ఉన్న వాళ్ళు ప్రేరాయిలు వేసుకొని కొంచెం ప్రార్థన చేసుకోమని చెప్పాడు. ప్రార్థన చేసుకుని ఎమ్మటనే తగ్గిపోయింది. కానీ ఆ వారం నాకు కుదరలేదు సాక్ష్యం చెప్పడం. ఇప్పుడు అయ్యవారు చెప్పారు కదా, జరిగిన మేలులు చెప్పుకోవాలని. నేను రాజంపల్లి నుంచి వచ్చాను. నాకు జరిగింది ఇదే. దేవుని సన్నిధిలో నాకు తలనొప్పి ఉన్నప్పుడు తగ్గిపోయింది. ఎవరు తగ్గించారు ఇప్పుడు మరి నీకు? గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పొందు. ముందుగా అయ్యగారికి వందనాలు, దేవుడికి పాస్టర్ అమ్మకానికి వందనాలు. నా తలకాయ నొప్పి, కళ్ళు మూసుకుపోతుంది. ఇక్కడ తగ్గించిన దేవుడు సాక్ష్యం చెబుతాను ఒప్పుకొని వచ్చింది. ఎక్కడెక్కడ నొప్పి ఉందమ్మా? ఇక్కడ నొప్పి, తలకాయ నొప్పి. ఇక్కడ ఈ భాగంలో నొప్పి ఉండేదా? ఇప్పుడు తగ్గిపోయింది. దేవుడి స్తోత్రం, వందనాలు. ఏ ఊరమ్మా? రాజంపల్లి. ఎవరు తగ్గించారు నీకు? యేసయ్య తగ్గించారు. ఇక్కడికి వచ్చి ఏం చేసావు? ప్రార్థన చేసుకొని ఆ పేర రాసిన తగ్గిపోయింది. ప్రార్థన చేసావు, యేసయ్యకి ప్రార్థన చేసావు, ప్రేయర్లు రాసుకున్నావు, ప్రభు స్వస్థపరిచాడు. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పొందు. యేసయ్యకి వందనాలు, యేసయ్యకి వందనాలు, స్తోత్రాలు. పాస్టర్ గారికి, పాస్టర్ అమ్మకు వందనాలు, స్తోత్రాలు. నాకు బాగా నడుగుల నొప్పులు, మోకాలు నొప్పులు, సడుగుల నొప్పులు, ఒళ్ళంతా నొప్పులు. నాయన యేసయ్య, నా నొప్పులన్నీ తీసేయి నాయన నాన్న. నేను నొప్పులన్నీ తీసివేస్తే యేసయ్య, నీ 5 వారాలు మంగళవారం వచ్చి సాక్ష్యం చెప్పుకుంటాను. ఒక్కొక్క కిక్కి బియ్యం వేస్తాను ఆయన, 20 కేజీలు కిక్కి బియ్యం వేస్తాను. 300 నేను సంద వేస్తాను ఆయన. నాకు అన్నీ తగ్గిపోతే నీకు సాక్ష్యం చెప్పుకుంటాను ఆయన. నా బాధలు, నా చెమలు తగ్గిపోతే సాక్ష్యం చెప్పుకుంటాను ఆయన అని అనుకున్నా. తగ్గిపోయింది. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించను గాక. ఎవరికి ఫోన్ ప్రార్థన చేసావు? యేసయ్యకి ప్రార్థన చేసావు. యేసయ్యకి అంత ధైర్యం ప్రార్థన చేయడానికి చేసుకున్నావు. యేసయ్యకి భయం లేదా నీకు? యేసయ్య అంటే ఆయనంటే ప్రేమ. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పొందుదాం. హల్లెలూయా. యేసయ్యకి వందనాలు, అయ్యగారు అమ్మగారికి వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే, మా అమ్మాయికి డబ్బులు పడలేదు. 2 టిప్పులు వేసినా కానీ అసలు పడలేదు. దేవుడు తన డబ్బులు పడితే సాక్ష్యం చెబుతాను. అట్లే రేదుగా 2 రోజులకు పడిపోయినాయి డబ్బులు. ఈ అమ్మాయి చిన్నపిల్ల, ఈ అమ్మాయికి
ఊరికి నైట్ పగులు అసలు ఏడుపు మానట్లేదు. పిల్లలతో ఆడుకోదు, తిందు, నీళ్ళు తాగదు, ఎప్పుడు ఏడిచే పని. తండ్రి దేవుడు మా అమ్మ ఏడుపు తగ్గి పిల్లలు ఆడుకుంటా తింటా ఉంటే సాక్ష్యం చెబుతాను అనుకున్నాను. దేవుడు దాని మానుకొని బాగా చక్కగా ఇప్పుడు అంతా ఏమి ఏడిపించడం అట్లేదు, చక్కగా ఉంటుంది, ఆడుకుంటా ఉంది. చూడండి, ప్రార్థన ద్వారా పిల్లల్లో చక్కటి ఎదుగుదల, చక్కగా ఎదుగుతారు. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహింపరుదు. అమ్మగారికి వందనాలు. నాకు గ్యాస్ స్టవ్లు కాళ్ళు నొప్పులు ఉండేవి. అయ్యా గ్యాస్ స్టవ్లు తీసివేయి ప్రభు అని నేను ప్రార్థన చేసిన సాక్షి చదువుతానని చెప్పి గ్యాస్ స్టవ్లు తీసివేసి గ్యాస్ స్టవ్లు తగ్గిపోయింది. ఏ ఊరమ్మ మీది? మాది ఈ ఊరే సార్. ఈ ఊరే. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహింపరుద్దాం. యేసయ్యకే మహిమ. లైట్కి పెట్టి. యేసయ్యకి, అమ్మగారికి, అయ్యగారికి నా వందనాలు. నేను ఫస్ట్లో ఇక్కడికి వచ్చినప్పుడు నాకు గ్యాస్ వచ్చి గుండెల నొప్పి వచ్చింది. నాకు ఆటో ప్రాబ్లం ఉంది, నొప్పి వచ్చింది గుండెలని భయపడ్డా. మరి ఊళ్ళంతా ఎలాజీ వచ్చి గులలో వచ్చింది. మొన్న ఈ మధ్య ఇక్కడ నొప్పి వచ్చింది. ఏసు రక్తం రాసుకున్నాక తల వెనక నొప్పి వచ్చిందా? ఎక్కడ ఏసు రక్తం రాసుకున్నాక తగ్గిపోయింది. ఏ ఊరు మీది? మాదారం. మాదారం. మరి అక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నావు కదా, 7 వారాలు వచ్చింది. ఇప్పుడు ఏదో 7వ వారం. ఇన్ని వారాల నుంచి వచ్చావు, యేసయ్యకి ప్రార్థన చేసుకున్నావు. ఇక మళ్ళీ ఆ నొప్పి వస్తుంది అక్కడ? ఏమన్నా ఎక్కడ రాలా, మాడు నొప్పి ఏం లేదు. ఇంకా ప్రేయర్ రాసుకున్న తర్వాత తగ్గిపోయింది. నిరుడు పరీక్ష చేసుకుంటే ఒక నరం వెనక అరిగింది, రక్తం బారాడలేదు అన్నారు. అదే నొప్పి మళ్ళీ వచ్చే ఈ సంవత్సరం ఇక్కడ పేరు చేసుకెళ్ళి రాసుకున్న ఏసు రక్తం తగ్గిపోయింది. ఇంకా లేదా మళ్ళీ నొప్పి? గట్టిగా చప్పట కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకే మహిమ. బర్రెలు మా శిలలో దొలితే పోయినాయి బర్రెలు. మంగళవారం ప్రార్థనకు వస్తాం, బర్రెలు వస్తేనని వచ్చిన 7 వారాలు వచ్చిన బర్రెలు ఏమైపోయినాయి అమ్మా? పొలం పడి వెళ్ళిపోయినాయి. నువ్వు వచ్చి ప్రార్థన చేసుకున్నావు ఏమనంటే బర్రెలు తిరిగి వస్తే మళ్ళీ వచ్చి సాక్ష్యం చెప్తానని. మరి తిరిగి వచ్చినాయి అంతేనా? ఏ ఊరు మీది? పెద్దగుడిపాడు. దేవుడు మేలు చేసి తిరిగి వారి పశువులను వారి ఇంటికి నడిపించాడు. దేవునికి స్తోత్రం. రైట్. అయ్యా దేవుడికి వందనాలు, పాటకు వందనాలు, పాటలకు వందనాలు. నా కూతురు కొడుకు పనికి పోండి, బేల్దాడు పనికి తాగి ఇంటికి వచ్చిండు. ఇంటికి వచ్చి నాకు అసలు బాగలేడు, పిడుసులాలు వచ్చి పడిపోయి నోటి మాటలేదు, కంటి చూపు లేదు. ఇంకా అసలు కుర్చీడు తీసుకపోతే మా వల్ల కాదమ్మా తీసుకెళ్ళను. ఎనకొండ తీసుకుపోయి 3 రోజులు నోటి మాట కానీ కంటి చూపు కానీ లేదు. నేను పోయి ఏసయ్యా నీ మంగళవారం ప్రార్థన పోయి నేను సాహిత్యం చెప్తా. ఏసయ్యా ఈ బిడ్డ కానీ బాగుంటే నేను వచ్చే వారమే పోతానని ఒప్పుకొని ఇంటికి వచ్చినాక మరుసటి రోజు ఏసులో పెట్టిన పిల్లలు తీసి బాగా నడిచి ఇంటికి వచ్చిండు. అవి వందనాలు. నా కాళ్ళు నొప్పి అయ్యి కూర్చొని చేసి కలక్కమంది. ఏసయ్యా నా కాళ్ళు నొప్పి తగ్గిపోతే వచ్చే వారం వచ్చి నేను ప్రార్థన చేసుకొని ప్రార్థన పోయి సందా ఇచ్చి అన్న దేవుడు నాకు సాయం చేసి అన్నీ బాగా చేసిండు. మరి చక్కగా మరి హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టారు. మరి ప్రార్థన చేసుకున్నావు, ఇక్కడికి వచ్చినటువంటి ప్రేయరాలు తీసుకెళ్ళి వాడావు. దేవుడు చక్కగా వారి పట్ల కార్యం చేశాడు. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. 80 ఏళ్ళు ఎంత? 80,000 అయినాయి. 80,000 అయినాయి అని చెప్తుంది. అమ్మగారికి అయ్యగారికి వందనాలు. నేను 2 వారాలు వచ్చిన 3వ వారం ఇది. ఈ కాలు అంతా నొప్పి పడుతుంది, కుడి కాలు. ఏసయ్యా నాకు కాలు నొప్పి తగ్గిపోతే నేను 3వ వారం పోయి సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నా, తగ్గిపోయింది. నొప్పి తగ్గిపోయింది. ఎవరు తగ్గించారు నీకు? దేవుడు. అంతేనా? ఏమో నువ్వేమో ఊరిని అనుకుంటున్నావేమో, నిజంగా దేవుడు తగ్గించలేదేమో. దేవుడు తగ్గించింది. అంతేనా? కరెక్టేనమ్మా? ఎన్నో మేలు చేసింది దేవుడు. నొప్పి కూడా తగ్గిపోయింది. ఇక్కడికి వచ్చి ప్రార్థన చేయించుకుంటారా? గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహింపరు. ముందుగా దేవుడికి వందనాలు, పాస్టర్కి పాస్టమ్మకి నా వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే మా బాబు కోడి పొక్కు తిన్నాడు. నేను ప్రార్థన చేసుకున్నాను ఏడ్చి, అయ్యా అది మోషన్లో వస్తే సాక్ష్యం చెప్తానని. మోషన్లో వచ్చింది. ఇంకోటి ఏంటంటే బోరు, మా సైడ్ బోరు పట్టడం కష్టము. ఏ ఊరమ్మా? ఉన్నగురువాయపాలెంలో బోరు వేస్తే నీళ్లు పడవా? పడవన్న మా సైడ్ పడవు, కానీ 300 అడుగులకి జీలాలు వచ్చినాయి. మా వరకు సరిపోతాయని చెప్పారు.
మరో సాక్ష్యం, మొన్న 3 రోజుల క్రితం మా బాబుకి విపరీతమైన జ్వరం వచ్చింది, చలి జ్వరము. బాగా ఇబ్బంది పెట్టాడు. ప్రార్థన చేసుకున్నాను నైట్కి, తెల్లారికల్లా తగ్గిపోయింది. దేవుడు మా పట్ల చాలా మేలు చేశాడు. దేవుడికి వందనాలు. నీళ్లు పడ్డాయమ్మ మరి? జీలాలు వచ్చాయన్న. అంటే అర్థమైంది, అంటే లైట్ గా వచ్చాయి. లైట్ గా వచ్చినాయి నీళ్లు. ఆ ఏరియాలో అసలు నీళ్లు పడంది కాదు, అసలు నీటికి పడ్డాయి. కొంచెం పడవు, మామూలుగా తడి మట్టి కూడా రాదు, మాకు మాత్రం లైట్ గా పడ్డాయి నీళ్లు. పడ్డాయి, మోటార్ల నుంచి వస్తున్నాయి. వస్తున్నాయి, మా వరకు సరిపోతాయి అని చెప్పారు వాళ్ళు. అసలు కొండ ప్రాంతం లాగా ఉంటది అక్కడ, అసలు నీళ్లే రావు. అటువంటిది మీకు నీళ్లు పడ్డాయి. గట్టిగా చప్పట కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. హల్లెలూయా. అమ్మగారికి అయ్యగారికి వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే, మా అమ్మాయి మా చెల్లెలు ఆపరేషన్కి కడుపులో గడ్డలు ఉన్నాయని చెప్పిండు. అక్క నీ సంగతి అంటే, అమ్మ ఆసుపత్రికి పోమ్మా, నువ్వు పోతే తండ్రి మళ్ళీ దర్శికి పోయి వచ్చి సాక్ష్యం చెప్తే నీకు బాగుంటుందమ్మా, నీకు ఇంక అక్కడికి పోవటానికి లేదమ్మా, నీకేం భయం లేదు, బాగా భయపడకుండా పోమ్మా నన్ను. ఆమె కూడా మంచం మీద పండుకొని బెడ్ మీద ప్రార్థన చేసుకుందంట. తండ్రి నేను దర్చిపోయి సాక్ష్యం చెబుతాను, నాకు కానీ ఆపరేషన్ బాగా జరిగితే అన్నమాట. అమ్మాయికి ఆపరేషన్ బాగా జరిగింది, సరిగా ఇంటికి వచ్చింది. ప్రార్థన చేసుకున్నారు, చక్కగా ఇంటికి వచ్చారు. రైట్. గాడ్ బ్లెస్ యు. నువ్వు చేసుకున్న ప్రార్థన దేవుడు అంగీకరించాడు. గట్టిగా చప్పట కొడి గట్టిగా దేవుని మహిమ పరుదు. ఏంటంటే, నాకు డబ్బులు బ్యాంక్ కాడికి పోతే డబ్బులు లేవన్నారు. అందరు ఇంటికి వస్తే దేవుడు నాకు ముందే ఇచ్చిండు. మళ్ళీ సరిపోతాయా, నేను నడవలేను, నాకు ఇవ్వండి అయ్యా, నాకు ముందే ఇచ్చిండు. నేను సాక్ష్యం చెబుతాను, కానికిస్తానని చెప్తాను. ఓకే, గాడ్ బ్లెస్ యు అమ్మా. దేవుని ఇస్తాం. వెనకొండ నుంచి 2 రోజులు కాంటాల ముసలు ఆయన ఏడ్చుకుంటా వీడికి వచ్చిన మంగళవారమే కుదిరింది. వీడికి వచ్చి అన్నకి చెప్పుకున్నా, ఒక ఆనొత్తాడు బాగానే ఉంటాడులే అన్నాడు. దర్శి భాగంలో పోలీసు వాళ్ళు నిలబెట్టిండ్రు. నుంచి బాగంగానే 2 రోజులు నిలబెట్టి రాజంపల్లికి ఫోన్ చేసిండ్రు. పలాని ముసలయ్యా ఇవాళ నీ సన్నిధిలో తీసుకొచ్చిన అయ్యా బాగున్నాడు. దేవునికి స్తోత్రం. గాడ్ బ్లెస్ యు. అమ్మవారికి అయ్యగారికి వందనాలు. నాకు గ్యాస్ ట్రబుల్ ఉంటే 3 నెలలు అయింది. తగ్గిపోతే తాచిన చూద్దాం అనుకున్నా, తగ్గిపోయింది. మరి లేనేసారి గడ్డలేసింది. తండ్రి ఏసయ్య తగ్గిపోతేనే ఏసు రక్తం రాసుకుని నాకు గడ్డ తగ్గిపోయింది. ఏసు రక్తం ప్రేరాయలు రాసుకున్నావు, గడ్డ తగ్గిపోయింది. గట్టిగా చప్పట కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుదు. నా సాక్ష్యం ఏంటంటే, ఒకసారి నేను మంగళవారం ప్రార్థనకు వచ్చినాను. మాకు కరెంటు తగిలింది ముగ్గురికి. అబ్బాయికా? మాకు ముగ్గురికి తగిలింది. ముగ్గురికి తగిలిందా? మేము పడిపోయినాం. మా అబ్బాయి వచ్చి కేకలు వేసిండు. పక్కింటి వాళ్ళు వచ్చి ఉరుకుతొచ్చి మేము ఆపి చేసి మమ్మల్ని బ్రతికించిండ్రు. అయితే వీళ్ళు, నేను ఒక వారం వచ్చి బియ్యం అయితే తెచ్చిన, వీళ్ళ నాయన రాలేక బస్సు ఎక్కలేదని ఇంటికాడనే ఉన్నాడు. ఈరోజు అయితే మేము ముగ్గురము ఇక్కడికి వచ్చినాము. బస్సు ఎక్కిండు, ఇక్కడికి వచ్చినాము చల్లసరిగా. దేవుడి చిన్న సాక్ష్యం దీవించినాక నా బిడ్డకైతే అన్నీ వస్తాయి, అన్ని పనులు చేస్తాడు. కానీ బస్సు ఎక్కితే టికెట్ తీసుకొని మాటలు రావు, తిరుగురాదు. అయితే అన్నీ మాట్లాడతాడు, మళ్ళీ అన్ని పనులు చేస్తాడు. నా కొడుకు మాటలు వచ్చేటట్టుగా మీరు ప్రార్థన చేయండి, సంఘం అంతా ప్రార్థన చేయండి. దేవుడు ఆ కుటుంబం పట్ల క్షేమాన్ని కాపుదలు ఇచ్చాడు. గట్టిగా చప్పట్లు కొడి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. వందనాలు. నాకు బాగా గ్యాస్ వచ్చింది, గ్యాస్ టప్పుడు వచ్చింది, సొకర వచ్చింది, బాగా వచ్చింది. ప్రార్థన పోయి నీ సాక్ష్యం చెబుతానని పేరులో రాసుకున్నాను, తగ్గిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. గాడ్ బ్లెస్ యు అమ్మ. నా ప్రార్థన ఏంటంటే, మా కోడలకు 10 సంవత్సరాల పిల్లలు లేరు. 10 సంవత్సరాల పిల్లలు లేకపోతే 4 వారాలు వచ్చి యేసయ్యా నా కోడలకు పిల్లలు లేరయ్యా, ఒక ఆడపిల్లని అయ్యా అని ప్రార్థన చేసుకొని, నీ చిత్తమే నాయన అనుకున్నా. మంచి చక్కని అమ్మాయిని ఇచ్చారు. అమ్మాయిని దేవుడు అనుగ్రహించాడు. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. దేవునికి స్తోత్రాలు. మీ అందరికి నా వందనాలు. అయ్యగారికి అమ్మగారికి వందనాలు. నేను పోయిన నెలలో ఫస్ట్ వారం వచ్చిన, ఒకటే వారం వచ్చిన. ఆ వారం రోజు వీళ్ళందరూ సాక్ష్యాలు విని, తండ్రి నాకు చిన్న కుమార్తెకి సీటు చాలా దూరాన్ని వచ్చింది హాస్టల్లోకి, నా పెద్ద కుమార్తెకు కూడా సీట్ వస్తే తండ్రి నీ సాక్షిగా నేను నిలబడతానని ప్రార్థన చేసుకున్న రోజు ఈ మళ్ళీ మంగళవారానికి నా దేవుడు గొప్ప కార్యం చేసిండు. నా బిడ్డకి సీట్ వచ్చిందని మాకు తెలియజేసిండు. సీట్ వచ్చింది, ప్రార్థనకి జవాబు వచ్చింది. గట్టిగా చప్పట్లు కొడి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. దేవుని స్తోత్రం. మీ అందరికి వందనాలు. ఫస్ట్ అన్నకు వందనాలు. నేను ఫస్ట్ వారం వచ్చి మా అమ్మక కమ్మలు ఇచ్చింది, నాకు చచ్చిపోతే గుర్తుకుంటాను.
వచ్చి సాక్ష్యం చెప్పుకుంటాను మళ్ళీ వచ్చే వారం అనుకుంటే రాలేక వెనుకబడిపోతే మళ్ళీ నా కొడుకు యాక్సిడెంట్ అయింది. మళ్ళీ యాక్సిడెంట్ అయింది, ఈ అమ్మాయికి చెయ్యి తిరిగింది. వెనుకబడిపోయినందుకు ఇది నాకు శిక్ష తండ్రి అని సాక్ష్యం చెప్పుకున్నాను. నాకు వందనాలు. కంటిన్యూస్గా రెండమ్మా, దేవుడు మేలు చేయునుగాక. ఆమెన్. పోయిన నెలలో మా కోడలకి ఆపరేషన్ ఇవాళ చేయకపోతే బతకదు. కానీ ఆదివారం అంతా పొద్దులు ప్రార్థన చేసుకుని మంగళవారం ప్రార్థన నేను 500 కానుకేస్తాను అనుకోను. అలా సరే బాగా జరిగింది కాను. అలా ఆపరేషన్ బాగా దేవుడు మేలు చేశాడు. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. అమ్మగారికి అయ్యగారికి నా వందనాలు. నాలో సైతాన్ ఉండేది. అన్నయ్య గారు 7 వారాలు రమ్మన్నారు. ఇప్పుడు పోయింది, బాగుంది. ఇంకో సాక్ష్యం ఏంటంటే మా నాన్న మందు తాగుతూ ఉంటాడు, ఇప్పుడు మానుకున్నాడు. అలాగే పక్షపాతం కానొచ్చేది, అది కూడా తగ్గిపోయింది. ఇది నాకు సాక్ష్యం. దేవుడు చేసిన మేలులన్నిటి బట్టి గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. దేవునికి స్తోత్రాలు. పాస్టర్ గారికి వందనాలు. మా ఆంటీ కొడుక్కి కరెంటు షాక్ తగిలి పైనుంచి మెద్ద మీద నుంచి కింద పడిండు. ఉలుకు పలుకు లేకుండా పడిపోయేలేకి వెంటనే హాస్పిటల్కి తీసుకుపోతే డాక్టర్ గారు అన్నారు, ఈ అబ్బాయికి అన్నీ బాగానే ఉన్నాయి, అన్నీ నార్మల్, పరీక్షలు చేస్తే అన్నీ నార్మల్గానే వచ్చినాయి కానీ ఉలుకు లేదు పలుకు లేదు, కోమాలకు పోయిండు. నైటు 8 ఫోన్ చేశారు మాకు. ఫోన్ చేస్తే ఇట్లా జరిగింది, కరెంట్ షాక్ కొట్టి అని అంటే నేను ఒకటే మా తీర్మానం చేసుకున్నాను, దేవుడు ఆ బిడ్డ కానీ సృహలోకి వస్తే మంగళవారం ప్రార్థన పోయి సాక్ష్యం చెబుతాను అనుకున్నా. ఆ బిడ్డ సృహలోకి వచ్చిండు, బాగానే ఉంది. దేవుడు చేసిన మేలును బట్టి గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. అన్నయ్యకి వందనాలు, అమ్మగారికి వందనాలు. నాకు 4 వారాల నాడు అంతకుముందు వారము ఈ నడుము ఈ మోకాలు ఇట్లా నిలబడటానికి లేయటానికి లేదు, కూలబడిపోతుంది నిలబడుతుంటే. అయ్యా 10 సంవత్సరాల నుంచి నీ సన్నిధిని నడిపించుకున్నావు, ఇప్పుడు దాకా ఆరోగ్యం ఇచ్చినావు, శక్తిని ఇచ్చినావు, ఏది రాకుండా హాస్పిటల్ వరకు 20 ఎప్పుడు సేవించుకునేదాన్ని. అవి లేకుండా చేసినవు. ఏదో చిన్న మాత్ర గుండా ఏదో చిన్న బలహీనతలు వచ్చినప్పుడు వేసుకున్నట్టు స్వస్థపరిచినవు. ఇప్పుడు ఏంది నాయన, ఆ మందులు కూడా హాస్పిటల్కి పోయి నొప్పికి నీకు ఒంగోలు అది ఇది అని చెప్పింది. నాకు ఒంగోలు మందులు వద్దు అయ్యా, 5 రూపాయలు పెట్టి మందులు తెచ్చుకుంటే అవి కూడా మింగన మనసు రాలే. మింగకుండా నాకు నువ్వే ఉండవయ్యా, నన్ను స్వస్థపరచయ్యా, ఈ నడుములు ఈ కాళ్ళు అని అన్నీ అనుకున్నాక ఈ నొప్పి తగ్గినాక మళ్ళీ కాలికి పెట్టి శత్రువు అన్ని విధాలుగా పడేస్తుంది అనమాట. ఈ కాలు ఊరబడిపోతా ఇట్లా కుంటుకుంటా లేచి తిరిగేదాన్ని. నాకు ఈ భారం తీసేయ్యా, నీకు ఇష్టరాలుగా నన్ను చేసుకోయ్యా, నీ సన్నిధి ఎడవకుండా నన్ను నడిపించుకయ్యా, నాకు నువ్వు తప్ప ఎవరు నాయన, నాకు హాస్పిటల్ మందులు కూడా వద్దు తండ్రి, నేను మింగలేను, నీ మీద ఆధారపడ్డ బిడ్డలు ఎడవనేడవా ఆయన నువ్వు తండ్రి లేవా. ఇప్పుడు ఎలా ఉంది మరి? రాత్రి ప్రార్థన చేసినవన్నా కళ్ళు తిరిగి పడిపోయినట్టు వాంతి వచ్చినట్టు ఈ బలేత తట్టుకోలేక రాత్రి నీ చేత ప్రార్థన చేయించుకున్నా. చాలా నీ ఇంటికి రావాలంటే నాకు ఆరోగ్యం అయ్యా, అన్న చేసిన ప్రార్థన నాకు జవాబు ఇచ్చయ్యా అని అడుక్కున్నా. ఇప్పుడు కొత్త వాంతి తగ్గింది, గ్యాస్ ప్రాబ్లం ఉంది కొద్దిగా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాం. హల్లెలూయా. అయ్యగారికి అమ్మగారికి వందనాలు. మా మామయ్యకి వారం నుంచి జ్వరం వస్తుంది. ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర చూపిస్తున్నాము. అతను వినుకొండ తీసుకెళ్ళమన్నాడు. నేను అన్నా వినుకొండ వద్దు, ఏమొద్దు అత్తయ్య, పాస్టర్ అన్నయ్య చేత ఫోన్ చేయిద్దాము అని ఫోన్ చేశాను 2 సార్లు. మీరు ఫోన్ చేశారు, పూర్తిగా తగ్గిపోయింది. ప్రార్థన చేసి తగ్గిపోయిందమ్మా? తగ్గిపోయింది. తీసుకొచ్చారా మరి? ఓకే, గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. హల్లెలూయా. నాకు నొప్పులు, నీరసం, కళ్ళు తిరిగిపోతుంటే తండ్రితో ఊరికి చెప్తున్న ప్రార్థన కూడా చేయకుండా 10 నిమిషాల కల్లా బాగున్నాను. ఓకే. నా శాస్త్రం ఏంటంటే అబ్బాయికి పక్కన లాక్కొస్తుంది, బాగా లాక్కొస్తుంటే డాక్టర్ ఎమ్మిటి దేశపారు, నేను ఎమ్మిటి మాకలు వేసుకొని ప్రార్థన చేసుకొని ఎక్కడో దేశపైన వేసి రక్తం రాసుకుంటానే ఉన్నా, ప్రార్థన చేసుకుంటానే ఉన్నాను. ఆయన చెప్పటం కూడా తొందరగా అసలు ఎట్ట చెప్పాడో నాకు అసలు తెలియట్లేదు. ఇంక నేను ప్రార్థన చేసుకున్నాక ఈ సైడ్లో పక్కన లాక్కరావటం మొత్తం తగ్గింది. ఆ వేసి రక్తం వేసుకోగానే తగ్గిపోయింది. ప్రేయర్లు రాసిన తర్వాత ఇప్పుడు బాగా పాస్ వస్తున్నాయా?
పక్కల్లో నొప్పులు తగ్గిపోయి నీట్గా గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పొరుద్దాం. యేసయ్యకే మహిమ. మాస్టర్ గారికి అయ్యగారికి వందనాలు. నాకు మొన్న శుక్రవారం 12 గంటలప్పుడు బాగా కాళ్ళు చేతులు బాగా లాగేసినాయి. లాగేస్తే నేను ఇంకా ప్రార్థన చేసుకొని నీసరత్వం పోసుకున్నాను. మా అమ్మాయి 2 నెలల కిందట డెలివరీ అయ్యింది. డెలివరీ అయితే కష్టం అని చెబితే నేను ఇంకా ప్రార్థన చేసుకొని మంగళవారం ప్రార్థన పోయి సాక్ష్యం చెబుతాను అనుకున్నా. సుఖమైన కానిపించాడు, అబ్బాయి ఇచ్చాడు. అబ్బాయి రేతులు ఏడుతున్నాడు, ప్రార్థన చేయలేదు. గాడ్ బ్లెస్ యు అమ్మా. దేవుడు చేసిన వీళ్ళని బట్టి యేసయ్యకే మహిమ కలుగును గాక. బర్రె పాలిపోతే తండ్రి యేసయ్య బర్రె పాలిస్తే నీ సాక్ష్యం చెబుతానన్నా. దేవునికి మహిమ కలుగును గాక. గాడ్ బ్లెస్ యు. నా 2 కళ్ళు ఆపరేషన్ చేపిస్తే బాగా కనపడితే 1000 రూపాయలు వేస్తాను అనుకున్నా. మనవరాలు పెళ్ళైతే 1000 రూపాయలు వేస్తాను అనుకున్నా. నా కాళ్ళు అవి నొప్పులు అవన్నీ తగ్గితే వేస్తానన్నా. 3000 రూపాయలు వేస్తున్నా. ఓకే, గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పొరుద్దాం. మంగళవారం ప్రార్థనకు వచ్చినాక కాళ్ళు నొప్పి తగ్గింది. 4 వారాలు వచ్చిన మన పాస్టర్ కాపాడిన ప్రభా 4 వారాలు వచ్చిన. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ అయ్యో. నాకు చేయి ఇరిగింది. ఒకసారి చేయి ఇరిగింది బాత్రూమ్ పోతే ఆ దేవుడు సాక్షి చెప్పుకున్నాను. దేవునికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి గట్టి